నమస్తే దోస్తులు, తెలంగాణ శనార్థులు. ఈరోజు మనం వార్తలు చూసినట్లయితే నీడ లేక నిలువ లేక అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. ఇదేందయ్యా అంటే ఎండలతో బేజారు, రోడ్డుపై ప్రయాణికుల ఇక్కట్లు అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. వేసవి ఆరంభంలోనే ఎండలు మండుతున్నాయి. నగర శివారులో బస్టాప్లో షట్టర్లు లేక ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వేడి తీవ్రతకు తల దాచుకునేందుకు చెట్ల నీడ లేదంటే ఎక్కడ నీడ ఉంటే అక్కడకు వెళ్తున్నారు. చూసారా, వేసవి తీవ్రతకు ప్రజలు భయాందోళన చెందుతున్నారు. బయటికి వెళ్దామన్నా అక్కడ పని చేసుకోవడానికి పొద్దుగాల లేస్తే రెక్కాడితే కానీ డొక్కాడే పరిస్థితి అనే చందంగా ఉన్న కొంతమంది ఎవరైతే ఉంటారో లేబర్ కానీ కూలీలు కానీ ఇలా చాలామంది ఉదయాన్నే లేస్తే జాబులకు కానీ మామూలుగా ఇతరిత పనులకు చేసుకోవడానికి వెళ్తారు. కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే చల్లగా పోదాంలే, ఎల్లుండి పోదాంలే, బిజినెస్ ఉన్న వాళ్ళు ఏసీలో కూర్చొని వినియోగదారులని వాళ్ళ దగ్గరికి రప్పించుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా కొంతమంది లేబర్లు, కూలీలు మరియు అడ్డా కూలీలు, ఎవరైతే చిరు వ్యాపారులు, అంతేకాకుండా ఈ ఆఫీస్ బాయ్లు, ఆఫీసులలో జాబ్ చేసే వాళ్ళు, కొంతమంది ఎవరైతే మామూలుగా బైక్ల మీద కానీ మరియు కాలినడకలో వెళ్ళడానికి కానీ బస్సులలో వెళ్ళే వాళ్ళు చాలామంది తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. మామూలుగా లక్షల్లో జీతాలు తీసుకున్న వారు ఏసీ కారులో వెళ్ళి ఏసీలో ఉండి పని చేసుకొని ఉదయం వెళ్ళి రాత్రి లోపల ఇంటికి తిరిగి వస్తున్నారు. కానీ ఇక్కడ నుంచి ఇంటి నుంచి బస్ స్టాప్ దాకా వెళ్ళాలన్నా కూడా ఆ బస్ స్టాప్ దగ్గర కూడా బస్సు కోసం వేచి చూసి ఆ బస్సు రాకపోవడంతో అక్కడ అదే ఎండలో నెత్తి మీద గుడ్డ కూడా కప్పుకోకుండా కొంతమంది అయితే గొడుగులు తెచ్చుకుంటారు, కొంతమంది అయితే చెట్టు నీడ, ఆ నీడ ఈ నీడ చూస్తున్నారు. కాకపోతే ఇక్కడ బస్ స్టాప్ షెల్టర్లు లేకుండా, బస్ స్టాప్ షెల్టర్లు లేకుండా అక్కడ జాగలేదు ఉన్నా కూడా కొంతమంది అక్కడున్న షెల్టర్లలో ఉన్న వాళ్ళు కూడా బస్ స్టాప్ తీసేసే చందంగా మనం చూస్తున్నాం. అది కాకుండా ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, చిత్రంలో బస్సు కోసం తుంకుంట నుంచి సికింద్రాబాద్ వెళ్ళే దారిలో బస్సు కోసం మహిళలు కాకుండా చిన్నపిల్లలు వాళ్ళందరూ ఎట్లా ఎదురు చూస్తున్నారో ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందిగా మారుతున్నాయి. ఇలాంటి వాళ్ళకు ఒక బస్ షెల్టర్ ఏర్పాటు చేస్తే వాళ్ళు అందులో తల దాచుకునే విధంగా ఉంటారు. బస్సు వచ్చేంత వరకు. బస్సు వచ్చినా కూడా బస్సులో కూడా వేడి అనేది ఈ వేసవిలో మనం చూస్తున్నాం. అసలే ఎండాకాలం కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే నియోజకవర్గంలోని మేడ్చల్, షామీర్పేట్, కీసర, ముడిచింతలపల్లి, గట్కేసర్ ప్రాంతాల్లో ఎండలతో ప్రయాణికులు పడుతున్న ఇక్కట్లు వర్ణనితం. పుర అధికారులు ప్రయాణికులు బాధలను గుర్తించి బస్ షెల్టర్ నిర్మించాలని చెప్పేసి ఇక్కడ షామీర్పేట్, కీసరలో ఇక్కడ ఒక న్యూస్ చూస్తున్నాం. అంటే ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో మరి కీసర, షామీర్పేట్, తుంకుంట మరియు ఇక్కడ మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో, ఇక్కడ ముడిచింతలపల్లి, గట్కేసర్ ప్రాంతాల్లో ఇక్కడ బస్ షెల్టర్లు లేవట. అధికారులు ఏం చేస్తున్నట్టున్నారు, ఇక్కడ ఉచిత బస్ అని ఒక మహిళలకు పెట్టడమే కాదు, మరియు ఆ మహిళలు మళ్ళీ ఆ బస్సులో ఎక్కాలంటే కూడా, బస్సులో పోవాలంటే కూడా తీవ్ర ఇబ్బందిగా గురవుతున్నారు. అలాంటి వాళ్ళే కాకుండా మగవాళ్ళు కూడా చాలామంది ఉదయాన్నే లేచి పనికి వెళ్ళి సాయంత్రం అయితే రాని పరిస్థితిలో వాళ్ళు ఉంటారు. అలాంటి వారు అక్కడ కష్టపడే వారికి ఇక్కడ ఎండ దెబ్బ తాగి చాలామంది రోగాల బారిన పడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. దయచేసి ఇక్కడ ఈ ప్రాంతాల్లో మేడ్చల్, షామీర్పేట్, కీసర, ముడిచింతలపల్లి, గట్కేసర్ ప్రాంతాల్లో కనీసం బస్ షెల్టర్ లేని దౌర్భాగ్య పరిస్థితి మనకు ఏర్పడుతుంది. ఇలా ఏర్పడకుండా మీరు అధికారులు ఎవరైనా ఈ వార్తనన్నా చూసి స్పందించి కనీసం అవగాహన కల్పించండి. అక్కడ బస్ షెల్టర్లు మీరు అక్కడ నిర్మించండి అని ఇక్కడ కొంతమంది ప్రజలు, ప్రజా సంఘాలు వాపోతున్నారు. ఇక్కడ చూడండి, దారు రోడ్లో దుకాణాల నీడలకు కూర్చొని బస్ షెల్టర్ లేక అక్కడ వాళ్ళు తలదాచుకున్న చందంగా చూస్తున్నాం. ఇక్కడ ఎండలకు తలలేక తలపై చిన్నుని వేసుకొని ఒక మహిళ, ఇక్కడ ఇంకో ఆమె స్క్రాప్ కట్టుకొని ఎండకు అక్కడ నిలబడడం మనం చూస్తున్నాం. బస్సు వస్తే ఎక్కి వెళ్దామని ఒక రోడ్డు మీదే వేచి చూస్తున్నారు. అలాంటి వాళ్ళు ఎండ తీవ్రతకు చాలామంది బాధపడుతున్నారు. కీసరలో యాదాద్రి భువనగిరి జిల్లాల ప్రాంతాలకు వెళ్ళే బస్ స్టాప్లో చూడండి, అక్కడ
ఇలా షాపుల ముందు తలదాచుకొని ఇక్కడ నిలబడుతున్నారు వృద్ధులు. ఒక అమ్మమ్మ చూడండి, కొంతమంది కాలేజ్ పిల్లలు చూడండి, ఇంకా సదరు మహిళ కూడా నెత్తి మీద చున్ని కప్పుకొని అక్కడ చూడడం చూస్తున్నాం. కీసరలో నగరానికి వెళ్ళే బస్ స్టాప్లో చూడండి, ఇక్కడ కూడా ఈ చిత్రంలో కూడా కీసర నుంచి నగరానికి వెళ్ళే బస్ స్టాప్లో కూడా తీవ్ర ఎండ దెబ్బ తగులుతుందని అక్కడ బస్ స్టాప్ లేక షాప్లలో ఇక్కడ తలదాచుకునే విధంగా మనం చూస్తున్నాం. ఇక్కడ మరో వార్త చూస్తున్నాం. ఆ వార్త వచ్చేసి విద్యుత్ బకాయిలు చెల్లించరు అని చెప్పేసి ఇక్కడ మన జవహర్ నగర్ వార్తనే వచ్చింది. ఆ వార్త ఏందో మనం చదువుదాం. రజక వృత్తిదారులకు 250 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తున్న ప్రభుత్వం బకాయిలు చెల్లించాలని రాష్ట్ర రజక రిజర్వేషన్ సమితి ప్రతినిధులు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను వినతి పత్రం అందజేశారు. సోమవారం మినిస్టర్ క్వార్టర్స్లో మంత్రిని కలిసి సమస్యలను వివరించారు. రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోపి మాట్లాడుతూ కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి ప్రభుత్వ రాయితీ సకాలంలో అందించడం లేదన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు రజక సంఘం ప్రతినిధులు తెలిపారు. ఇందులో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలిపాక లక్ష్మణ్, సాంబరాజు కుమార్ మరియు సాంగటి వెంకటేష్, సుకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క సంఘ ప్రతినిధులు ఇక్కడ సమస్యలు పరిష్కరించి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. మరియు ఈ మంత్రి గారు మీరు ఇలాంటి వాళ్ళు ఈ యొక్క రజక సంఘం వాళ్ళు ఎవరో చాలామంది ఉన్నారు. మళ్ళీ వాళ్ళకి ఉచితంగా వాళ్ళు చెందేలా మీరు చూడండి. వాళ్ళు మీకు ఓటు వేశారు కదా, ఓటు బ్యాంక్ అనేది మీరు కూడా వాళ్ళ వల్లనేగా మీరు గెలిచారు, కనీసం వాళ్ళని గుర్తించండి అని మేము తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ రజక వృత్తిదారులకు 250 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తానే ప్రభుత్వం బకాయిలు చెల్లించాలని రాష్ట్ర రజక రిజర్వేషన్ సమితి ప్రతినిధులు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కి వినతి పత్రం ఇచ్చారు కదా. ఆ వినతి పత్రం అనేది తీసుకొని సకాలంగా వాళ్ళు స్పందించి వాళ్ళకి జరగాల్సిన 250 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తే చాలా బాగుంటుందనిగా మేము కూడా కోరుతున్నాం. అదేవిధంగా ఇక్కడ ఇతను ఎవరో కాదు, మన సీనియర్ జర్నలిస్ట్ అయిన మన లక్ష్మణ్ గారు. ఈ లక్ష్మణ్ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలిపాక లక్ష్మణ్ గారు ఏమంటున్నారంటే మాకు ఈ 250 ఉచిత బిల్లును మాకు అందించేలా మీరు చూడండి, మాకు రావట్లేదు అని చెప్పేసి అతను ఒక వినతి పత్రం కూడా చూస్తున్నాం. మంత్రికి వినతి పత్రం ఇస్తున్న ప్రతినిధులు చూడండి, మొత్తం మన చిత్రంలో చూస్తున్నాం. దయచేసి వీళ్ళకు రజక సంఘంలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకు ఉచిత విద్యుత్తును 250 యూనిట్ల లోపల విద్యుత్ కలిస్తే కంపల్సరీ మీరు ఫ్రీగా ఇస్తామని అన్నారు, కనీసం ఇవ్వండి అని ఇక్కడ వాళ్ళు వాపోతున్నారు. ఇచ్చిన మాటకు సీఎం కట్టుబడి ఉండాలి. ఎస్సీ వర్గీకరణకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జి నరేష్ డిమాండ్ చేశారు. కీసరలో మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు 7 రోజులుగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో చేపడుతున్న నిరాహార దీక్షను సోమవారం ఆయన సందర్శించారు. ఇందులో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ప్రణయ్, మండల ఇన్ఛార్జ్ జగన్, మండల శాఖ అధ్యక్షుడు మహేందర్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ ఇచ్చిన మాటకు సీఎం కట్టుబడి ఉండాలని, ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ మాకు కంపల్సరీగా ఇచ్చారు కదా, మాట ఇచ్చారు కదా, దాని చందంగా మాకు కంపల్సరీ దానికి మాట కట్టుబడి ఉండి మీరు ఉండాలని డిమాండ్ చేశారు. వాళ్ళు తప్పులేని ఓటర్ జాబితా లక్ష్యం అని చెప్పేసి మనం వార్త చూస్తున్నాం. ఓటర్ జాబితాలో నమోదు మార్పులు చేర్పులతో తప్పులు లేని ఓటర్ జాబితా తయారీకి రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలి అని కీసర ఆర్డీఓ వెంకట ఉపేందర్ రెడ్డి అన్నారు. సోమవారం కీసరలోని కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, తహసీల్దార్ మరియు మున్సిపల్ కమిషనర్ ఎన్నికల ప్రక్రియపై సలహాలు సూచనలకు సమావేశం నిర్వహించారు. అయితే అక్కడ రాజకీయ ప్రతినిధులతో కీసర ఆర్డీఓ అక్కడ సమావేశం ఇచ్చారు. మరి అక్కడ ఇతర పార్టీ వాళ్ళు కూడా వచ్చారు. తప్పులేని ఓటర్ జాబితా లక్ష్యమే అనే విధంగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు సమావేశం పెట్టారు. అదేవిధంగా
సోమవారం కీసరులో కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో తహసీల్దార్ మున్సిపల్ కమిషనర్తో ఎన్నికల ప్రక్రియపై సలహా సూచనలు సమావేశం నిర్వహించారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు బూత్ స్థాయిలో ఏజెంట్లను నియమించాలని సూచించారు. నకిలీ ఓటర్లు తొలగింపునకు ఓటర్ కార్డులతో ఆధార్ను అనుసంధానం చేయాలని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు కోరారు. భాజపా మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్, కాంగ్రెస్, భరోసా, బీఎస్పీ మరియు తెదేపా, సిపిఐ నేతలు పాల్గొన్నారు. అయితే ఇప్పుడు ఓటర్లకు ఎవరైతే ఓటర్లు దొంగ ఓట్లు వేస్తారు అది అని అంటారు కదా, అలా కాకుండా ఊళ్ళలో కొంతమంది ఉంటే అక్కడ ఓటు వేసి మళ్ళీ ఇక్కడ సిటీలో కూడా ఓటేస్తారు. అలా కాకుండా ఆధార్ కార్డ్కి ఓటర్ కార్డ్కి అనుసంధానంగా మార్చితే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. వాళ్ళు ఓటు వేయాలన్నా కూడా వాళ్ళు ఎవరైతే ఇక్కడ ఈజీగా దొరికిపోతారని చెప్పేసి ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో నకిలీ ఓటు తొలగించాలని చాలామంది ఇక్కడ వాపోతున్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే ఆధార్ కార్డ్ అనుసంధానం చేయాలని వివిధ రాజకీయ పార్టీలు ప్రతినిధులు కోరారట. అందులో కొంతమంది ఎవరు భాజపా మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాసు, మరి కాంగ్రెస్, భరోసా, బీఎస్పీ, తెదేపా, సిపిఐ నేతలు వాళ్ళందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. అదేవిధంగా ఇంకో వార్త, హెచ్చరిక సూచిక ఉన్న నిర్లక్ష్యమేనా అని చెప్పేసి మరో వార్త చూస్తున్నాం. వాహనదారులు నడిపేటప్పుడు ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. చెక్ పోస్ట్ నుంచి మెడ్చల్ వైపు వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనదారుడు నిర్లక్ష్యంగా వాహనం నడిపి కల్వర్టు అమర్చిన ఫెన్సింగ్లో ఇరుక్కున్నాడు. హెచ్చరిక సూచికలున్నా పట్టించుకోలేదు. దాదాపుగా 20 నిమిషాల పాటు ప్రయత్నించి అందులో నుంచి బయటకు వచ్చాడు. ఒక ద్విచక్ర వాహనదారుడు అతను వాహనం నడుపుకుంటూ వెళ్ళి అందులో జాలీలో గుసాయించిండు. వెళ్దామన్నా 20 నిమిషాలైనా కూడా వెళ్ళలేకపోయాడు. అక్కడ హెచ్చరిక బోర్డు కూడా ఉన్నా కూడా చూడనట్టు వివరించడంతో అక్కడ అందులోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి రావాలన్న ప్రయత్నించడానికి 20 నిమిషాలు పట్టిందట. చూడండి ఎంత ఘోరం. కనీసం చూసి నడిపితే బాగుండేది కదా. అలాంటి వాళ్ళకు అలానే జరుగుతుంది. కాకపోతే జాగ్రత్త నడిపేవాళ్ళు. ఇక్కడ మరో వార్త, తాగునీరు సరిపోవట్లే అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. పెండింగ్లో ప్రగతి పనులు పట్టని పాలకులు, కైలాసగిరి వాసులు ఇక్కట్లు అని చెప్పేసి మనం వార్త చూస్తున్నాం. ఈ వార్త వచ్చేసి డివిజన్ హెచ్బి కాలనీ మరియు కైలాసగిరి కాలనీ ఏర్పడి 25 ఏళ్ళు, ఇళ్ళు మొత్తం 750, మొత్తం జనాభా ఉన్నది 3700 జనాభా ఉంది. పవర్ బోర్లు 4, పని చేయనివి 4, స్టాటిక్ ట్యాంకులు 8 మూతపడ్డాయి. గుట్టపై ఉండటంతో తాగునీటి ఇబ్బంది పడుతున్నారు. 4 పవర్ బోర్లు పనిచేయడం లేదు. 8 స్టాటిక్ ట్యాంకులు నిరుపయోగంగా మారాయి. బస్తీలోని 5 విధులకు మంచినీటి సరఫరా జరగడం లేదు. ఇక్కడ మంచినీటి పైపులు మంజూరైన ఏర్పాటు చేయడంలో జాప్యం జరుగుతోంది. బస్తీలో పనిచేయడానికి పవర్ బోర్ నిరుపయోగంగా, స్టాటిక్ ట్యాంక్ అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ సమస్యలు. ఈ ఎండాకాలం వస్తే ప్రజలకు నీరు చాలా ఇబ్బందిగా, నీరు రాక చాలా ఇబ్బందిగా మారిపోతున్నారు. కొన్ని 4 ట్యాంకులు ప్రాబ్లంలు వచ్చాయి. 4 పనిచేసినా 4 ప్రాబ్లంలు ఉన్నాయి. మరి ఆ 4 ట్యాంకులో 4 బోర్లు కూడా పనిచేయట్లేదు. మరియు ఆ బోర్లు ఎందుకు పనిచేయట్లేదు అని వాళ్ళు కాలనీ వాసులు అక్కడికి వెళ్ళి ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళు పట్టించుకున్న పాపాన పోలేదు. బస్తీలో పని చేయడానికి పవర్ బోర్ నిరుపయోగంగా, స్టాటిక్ ట్యాంకు అని చెప్పేసి కూడా మన చిత్రంలో చూస్తున్నాం. ఇది గుట్టపై ఉండడం వలన నీరు కూడా వాళ్ళకి అందడం లేదంట. తీవ్ర ఇబ్బందిగా మారిపోతున్నారు. మంచినీటి పైప్లైన్ మంజూరైన ఏర్పాటు చేయడంలో జాప్యం జరుగుతోంది. సామాజిక భవనం నిర్మిస్తామని ఉన్న మహిళా భవన్ కూల్చివేశారు. 3 ఏళ్లుగా పనులు పెండింగ్లో ఉన్నాయి. శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలి అని చెప్పేసి 3 ఏళ్లుగా లక్ష్మీనగర్, అంబేద్కర్ నగర్, హైమాస్ట్ డర్క్ మరియు జగ్జీవన్ రామ్ చౌరస్తాలో హైమాస్ట్ దీపాలు ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా స్పష్టం చేశారు. అయితే ఇక్కడ 3 ఏళ్లుగా పనులు పెండింగ్లో ఉన్నాయి. లక్ష్మీనగర్ శ్మశాన వాటిక అభివృద్ధి చేయాలి అంటే 3 సంవత్సరాల నుంచి మరి ఏం చేస్తున్నారయ్యా? ఏ ఒక్క బస్తీవాసుడు వచ్చి కంప్లైంట్ పెట్టలేరా? 3 సంవత్సరాల నుంచి ట్యాంకు ఖరాబ్ అయింది, ఏ ఒక్క నల్లలు రావటం లేదు, 4 బోర్లు ఖరాబ్ అయినాయన అన్నా కూడా ఇంగిత జ్ఞానం లేకుండా వాళ్ళు బస్తీవాదులు
అన్న చందంగానే మీరు కూడా చేస్తున్నారు కదా అధికారులు, కనీసం సిబ్బందులు పంపించి కొరవైనారా? 3 సంవత్సరాల నుంచి అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటే వచ్చి చూసి ఏమైనా ప్రాబ్లం ఉందా అని వచ్చి చూసి అక్కడ పోయే పాపాన కూడా పోలేదు కదా మీరు అని ఇక్కడ అంబేద్కర్ మరి జగ్జీవనరామ్ చౌరస్తాలో హైమాస్ట్ దీపాలు కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు. ఇక్కడ కమిషనర్ మళ్ళీ ఏం చేస్తున్నట్టు, మరి ఆ సిబ్బందిని పంపించి అక్కడ యొక్క విద్యుత్ దీపాలు కుప్పలు తెప్పలుగా మున్సిపల్ ఆఫీస్లో పడి ఉంటాయి కదా, కనీసం అవి ఖరాబ్ అవుతున్నాయి ఎండి వానకు తడిచి. అలాంటి విద్యుత్ దీపాలు తీసుకువెళ్ళి అక్కడ వీధి దీపాలు వేస్తే అక్కడ కనీసం వెలుగన్న వస్తుంది కదా. ఎలాంటి క్రైమ్లు కానీ ఎలాంటి దొంగతనం కానీ, లైట్లు ఉంటే కుక్కలు కానీ ఉర్రడం వల్ల చాలా దొంగతనాలు కూడా జరగవు కదా. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఏమంటున్నంటే సమస్యను పరిష్కరించాలి అని ఎవరంటున్నారయ్యా? జంగా బాలరాజు అధ్యక్షులు కైలాసగిరి. ఇక్కడ ఏమంటున్నంటే బస్తీ సమస్యలను అధికారుల దృష్టికి ఎన్నోసార్లు తీసుకువెళ్ళాం, వినతి పత్రాలు అందజేశాం, పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేయాలి, ఉపాధి లేక యువతి డ్రగ్స్కు బానిస అయ్యారు, వారిలో మార్పు తీసుకొని వచ్చేందుకు చర్యలు తీసుకోవాలి అని అంటున్నారు. ఉపాధి లేక యువత గురించి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? సరే ఆలోచించండి. కాకపోతే బస్తీ సమస్యలు అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్ళామని చెప్పేసి అంటున్నారు. బస్తీ సమస్యలను ఎవరైతే అంటున్నారంటే ఇక్కడ జంగా బాలరాజు గారు అంటున్నారు. ఏమంటున్నారంటే ఆయన అధ్యక్షుడు ఎన్నోసార్లు ఇది ఆల్రెడీ మేము తీసుకెళ్ళాం, అధికారుల దగ్గర తీసుకెళ్ళాం, కానీ పట్టించుకోలేదు. వినతి పత్రాలు అందజేశాం, పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేయాలి, ఉపాధి లేక యువతులు డ్రగ్స్ బారిన పడుతున్నారు అని కూడా అంటున్నారు. మరి ఉపాధి లేని వారు చాలామంది ఉన్నారు, వారిలో మార్పు తీసుకొచ్చేందుకే చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఒక వార్త కూడా చూస్తున్నాం మనం. చెత్త వేసి అపరిశుభ్రత మార్చి అని చెప్పేసి ఇక్కడ ఫిర్జాదిగూడ నుంచి పర్వత్పూర్ వెళ్ళే ప్రధాన రహదారి పక్కన చెత్తను ఇష్టానుసారంగా వేస్తున్నారు. ఆ చెత్తను తొలగించడం లేదు, కుళ్ళిపోయిన దుర్గంధపు వస్తుంది. ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. స్థానికులు ఎప్పటికప్పుడు చెత్త తొలగించాలని చెప్పేసి వాళ్ళు కోరడమే కాకుండా వాళ్ళు దుర్గంధ వాసనకు వెదజల్లుతుంటే ఆ దుర్గంధ వాసనకు రోగాల బారిన పడే ఈ యొక్క బస్తీ బాసులు చాలా ఆందోళన చెందుతున్నారు. అలాంటి వారికి చెక్కు పెట్టేందుకు అక్కడ ఒక సీసీ ఫుటేజ్ పెట్టి ఒక మైక్ సిస్టమ్ అనేది ఎలా అయితే ఇప్పుడు కొన్ని నగరాలలో పెడుతున్నారో అక్కడ కూడా మన ఇక్కడ ఫిర్జాదిగూడలో పెడితే అక్కడ చెత్త వేయరు కదా. అలాంటి చెత్త ఎవరైతే ఇంటి నుంచి ఈ చెత్త సేకరణ వాళ్ళు వస్తారో వాళ్ళు సేకరణ చేస్తేనే బాగుంటుంది కదా. అలా ఏదైనా కంపల్సరీ పట్టించుకోకపోతే ఈ చెత్త వాసనే కాకుండా ఒక డంపింగ్ యార్డ్ ఏర్పడే ఉంటుంది. ఇక్కడ పరస్పర సహకారం అని చెప్పేసి మరో వార్త చూస్తున్నాం. లాభాల్లోకి సంఘాలు రైతులు చేయూత అని ఇక్కడ కీసరలోని సహకార భవనం ఒకటి చూసాం మనం. మరో వార్త గట్కేసర్లో SFI ప్రదర్శన. గట్కేసర్ అమరవీరుల భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవులను స్మరించుకుంటూ సోమవారం గట్కేసర్ పట్టణంలో SFI ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా SFI అధ్యక్షుడు అవినాష్, ప్రధాన కార్యదర్శి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. ఇంకోటి మండల విద్యా వనరుల విభాగం ప్రారంభం అని చెప్పేసి మరో వార్త చూస్తున్నాం. ప్రారంభిస్తున్న DCB కార్యదర్శి సురేష్ అని ఇక్కడ మనం చూస్తున్నాం. మరో వార్త ఫిర్జాదిగూడ న్యూస్ టుడేలో సత్యనారాయణపురం కాలనీలో సర్వే నంబర్ 34లో పార్కు స్థలాన్ని ఫెన్సింగ్ లేదు, కొందరు కబ్జాదారులు పాల్పడుతున్నారని సోమవారం ప్రజావాణిలో కమిషనర్ తిల్లేశ్వరిరావుకు వీరు కాలనీ వాసులు వినతి పత్రం ఇచ్చారు. ఇప్పుడు ఖాళీ స్థలం, ప్రభుత్వ స్థలం ఉంటే దాన్ని నోటరీలు చేసి ప్లాట్లు అమ్ముతున్నారు కదా. అలా కాకుండా ఎవరైతే ఇతను ఉన్నాడో సత్యనారాయణపురం కాలనీలో పార్కు స్థలాన్ని ఫెన్సింగ్ లేదు, కొందరు కబ్జాదారులు పాల్పడుతున్నారని సోమవారం ప్రజావాణిలో కమిషనర్ తిల్లేశ్వర కాలనీ వాసులు వినతి పత్రం ఇచ్చారు. ఆ కాలనీ వాసులు ఎవరైతే ఉన్నారో అలా గమనించి ప్రభుత్వ స్థలాలకి ఎవరైతే కంచె తీసేశారో వాళ్ళకి కఠిన చర్యలు తీసుకోండి. అదేవిధంగా అనేకమైన కాలనీలు ఉంటాయి, ఆ కాలనీ చుట్టుపక్కల ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి హాంఫర్ట్ చేసే కొంతమంది దుండగులు ఉంటారు. అలాని ఇలా కాలనీ వాసులు గమనించి ఇలాంటి చర్యలు తీసుకోవాలని కమిషనర్కి కంప్లైంట్ పెట్టడం చాలా మంచి నిర్ణయం. ఇక్కడ మనం చూస్తున్నాం సత్యనారాయణపురం కాలనీలో 3-4 సర్వే నంబర్లు కొంతమంది దుండగులు ఎవరైతే ఉంటారో భూ కబ్జాకారులు
వాళ్ళకి చెక్కు పెట్టే విధంగా వాళ్ళు కంపల్సరీ వినతి పత్రం ఇవ్వడం చాలా చాలా సంతోషకరం. అలాంటి వాళ్ళు గమనించండి. ఇంకోటి, ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాల్సిందే అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తున్నాం. అక్కడ ప్రజావాణి వచ్చిన ప్రతి ఫిర్యాదును సంబంధిత శాఖల అధికారులు పరిష్కరించాలని, తమ పరిధిలోకి రాకుంటే అర్జీదారులకు సమస్యలు వివరించాలని కలెక్టర్ గౌతమ్ ఆదేశించారు. సోమవారం మేడ్చల్ కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ డి విజయేందర్ రెడ్డి, డిఆర్ఓ హరిప్రియ లా ఆఫీసర్ చంద్రావతిలో కలిసి 73 అర్జీలను స్వీకరించారు. ఫిర్యాదు పరిష్కారంలో నిర్లక్ష్యం చూపవద్దని హెచ్చరించారు. ఇక్కడ చూస్తున్నాం చిత్రంలో, ఇక్కడ మన కలెక్టర్ ఫిర్యాదులు స్వీకరిస్తున్న కలెక్టర్ గౌతమ్, అదనపు కలెక్టర్ విజేందర్ రెడ్డి, డిఆర్ఓ హరిప్రియ అని చెప్పేసి ఇక్కడ మనం వార్తలో చూస్తున్నాం. ఎక్కడ ఏ సమస్య ఉన్నా కంపల్సరీ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలంటే ఇక్కడ మన కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఒక హెల్ప్ డెస్క్ ఉంది. ఆ హెల్ప్ డెస్క్కి వెళ్ళి వినతి పత్రం ఇచ్చి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు చూసే ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు మన కలెక్టర్ గారు. అదేవిధంగా కబ్జా నుంచి కాపాడండి అని తల్లారి చందర్ అంటున్నారు. ఇక్కడ ఎల్లంపేటలో గ్రామ పంచాయతీకి చెందిన కంఠం స్థలానికి కబ్జా నుంచి కాపాడాలని ముఖ్యమంత్రి ప్రజాపాలన నుంచి జిల్లా మండల స్థాయిలో జరిగిన అన్ని ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు అని చెప్పేసి వార్త చూస్తున్నాం. ఇక పుండు నరేందర్ కూడా కీసర గ్రామ పంచాయతీ పరిశుద్ధ కార్మికుడు కీసరలో ఏమంటున్నాడంటే, నేను నా భార్య లక్ష్మి కీసర గ్రామ పంచాయతీలో పరిశుద్ధ కార్మికులుగా పనిచేస్తున్నాం. మాకు 3 పిల్లలు ఉన్నారు. 4 నెలలుగా జీతాలు రాకపోవడంతో అప్పులు చేసుకొని పిల్లలను పెంచుకుంటున్నాం. అధికారులు జీతాలు వచ్చేలా చూడండి. చూసారా, ఇలాంటి వాళ్ళకు ఇంకా 3 నెలల నుంచి జీతాలు రావట్లేదంట. మరి ఈ యొక్క పరిశుద్ధ కార్మికులే మీకు దొరికారా వాళ్ళ జీతాలు కాజేయడానికి? ఎందుకంటే వాళ్ళకి 3 నెలల నుంచి జీతాలు పత్యాలు రాకపోవడంతో బయట నుంచి అప్పు తీసుకొచ్చుకొని పిల్లలను పోషించుకుంటున్నారట. మరియు అలాంటి వాళ్ళు మళ్ళీ అప్పులోళ్ళు ఇంటికి వచ్చి మళ్ళీ వాళ్ళు మనస్తాపం చెందుకొని ఉరి వేసుకోవడం కానీ, విషం తాగడం కానీ ఇవన్నీ ఎదురవుతాయి. అలా కాకుండా వాళ్ళని కాపాడండి. 4 గంటలు లేచి ఉదయం మధ్యాహ్నం 12 గంటల దాకా వాళ్ళు పనిచేస్తూనే ఉంటారు. ఇందులో వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు పనిచేస్తున్నారు. ఇద్దరు ఒక దగ్గర పనిచేసేట్లా వాళ్ళకి జీతపత్యాలు రావట్లేదు. కనీసం ఇలాంటి వాళ్ళని గుర్తించండి. అత్త మరిది వేధింపులు, వివాహిత బలమరణం అని చెప్పి జగన్నార్లో చూస్తున్నాం. భర్త చనిపోవడంతో అత్తింట్లో తన కుమారుడు, అత్త మరిది కలిసి ఉంటున్న వివాహిత వేధింపులకు గురి చేయడంతో బలవన్మరణం పాల్పడింది. ఈ ఘటన జవహర్లాల్ ఠాణా పరిధిలో జరిగింది. పోలీసు తెలిపిన వివరాల ప్రకారం దమాయిగూడ సన్షైన్ కాలనీ మొర లక్ష్మి 60 సంవత్సరాలు భర్త చనిపోవడంతో సాఫ్ట్వేర్ ఉద్యోగి చేస్తున్న కుమారుడు తిలక్ రెడ్డి, అత్త విజయలక్ష్మి, మరిది అప్పారెడ్డిలతో కలిసి ఉంటున్నారు. లక్ష్మి బంగారం నగలతో పాటు ఆమె కుమారుడు తిలక్ రెడ్డి జీతాన్ని అప్పారెడ్డి అతడి తల్లి విజయలక్ష్మిలో బలవంతంగా తీసుకున్నారు. 2 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో తిలక్ రెడ్డి మృతి చెందడంతో అతడి తల్లి మొరా లక్ష్మి మరింత కుంగిపోయింది. సోమవారం మధ్యాహ్నం గుర్తు తెలియని మహిళలు మృతదేహాన్ని దమాయిగూడ నాసిక్ చెరువులో స్థానికులు గుర్తించారు. ఆమె లక్ష్మిగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. చూశారా, ఈ నగరంలో మరియు లోపల అంతర్గతంగా ఎన్నో, ఒక మనిషి చచ్చిపోతే మనిషికి వాల్యూ అన్నది మనిషి ఉన్నప్పుడే తెలుస్తుంది. మనిషి పోయాక మనిషికి వాల్యూ ఉండదు. అలానే ఈ యొక్క తల్లి కూడా ఇక్కడ చెరువులో శవమై తేలింది. అందుకోసమే బతికి ఉన్న రోజులే మనిషిని మంచిగా చూసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ చూడు, అత్త మరిది వేధింపులు, వివాహిత బలవన్మరణం కూడా జరగడానికి ఒక కారణం కూడా మనం చూస్తున్నాం. తోటి కార్మికుడిని చంపిన కేసు జీవిత ఖైదీ అనే ఒక వార్త. గంజాయి స్వాధీనం ఘట్కేసర్లో మళ్ళీ గంజాయిగాలు మోపయ్యారు. ఈ గంజాయి అనేది కొద్ది రోజుల నుంచి మనం వింటలేదు, మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఉండి చోరీ నిందుడు రిమాండ్. దేవుని గుళ్ళో కూడా వదలలేని దుర్మార్గులు కనీసం ఉండినే మీరు ఎత్తుకుపోవడం చాలా చాలా బాధాకరం. 100 అడుగులు రహదారి వద్దు అని చెప్పేసి నాగారంలో వార్త చూస్తున్నాం. విద్యార్థులకు పరీక్ష అట్టల పంపిణీ అని చెప్పేసి ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. హామీలను అమలు చేయలేరా అని ఇక్కడ ధర్నాలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఇక్కడ ధర్నా చేస్తున్నారు.
భార్యతో గొడవ పడి భర్త ఆత్మహత్య చేసిండట. ఇలాంటి వార్తలు చూస్తే ఉదయం లేవగానే ఎక్కడో ఒక్కొక్క సమస్య కనిపిస్తూనే ఉంటుంది మనకి. ఎందుకంటే ఉదయం లేవగానే చాలామంది ఈ రోజుల్లో పేపర్ కూడా చదవలేని దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఫేస్బుక్ మరియు యూట్యూబ్ మొత్తం వీళ్ళందరినీ కట్టేసి పడేసింది. అదేవిధంగా మనం కూడా ఇప్పుడు ఈనాళ్ళ పేపర్ చదువుతున్నాం కదా, కనీసం వింటారేమో అని చెప్పేసి మనం చదువుతున్నాం. విని కనీసం వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటారని కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఒక వార్తలు చదువుతున్నాం. జీతాలు ఎవరి ఇస్తారో అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ ఒక వార్త చూస్తున్నాం. నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులు గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ విలీనం చేశారు. సరే 4 నెలలు జీతాలు ఎవరివ్వాలని తెలంగాణ ఆదర్శ మున్సిపాలిటీ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ అధ్యక్షుడు పి శివబాబు ప్రశ్నించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో జిల్లాలోని నాగరం, జోగన్నర్, తుమ్కుంట, దమ్మాయిగూడ మున్సిపాలిటీ విలీనమైన కీసర, అంకిరెడ్డిపల్లి, యాదగిరిపల్లి, తిమ్మాయిపల్లి, నర్సంపల్లి మరియు షామీర్పేట గ్రామ పంచాయతీలో కార్మికుల 4 నెలల నుండి పెండింగ్ జీతాలు అందక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. కార్మిక సంఘాల ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో FTU, CITU నేతలు పాల్గొన్నారు. జీతాలు ఇవ్వకపోవడానికి కారణమేంది? ఈ జీతాలు ఎక్కడి నుంచి రావాలి? ప్రభుత్వం నుంచి రావాలి. ప్రభుత్వంలో ఉన్న అధికారులు గండిపడేలా విధంగా ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా చూసి చూడనట్టు వ్యవహరించడంతో అలాంటి షెడ్లు కానీ మరియు బహుళ అంతస్తులు కానీ సెల్లర్లు కానీ G+2 పెంట్ హౌసులు కానీ అక్రమ కట్టడాలు కానీ ఇలా విచ్చలవిడిగా ఎవరికి పడితే వాళ్ళు దోచుకుంటే మళ్ళీ ఈ అధికారులు వాళ్ళకి చూసి చూడనట్టు వివరించడానికి ఆంతర్యం ఏమిటి? అలా వివరించకుండా మీకు ఇస్తుంది జీతాలు కదా, అలా వాళ్ళపైన మీరు చర్యలు తీసుకుంటే వాళ్ళు హుటాహుటిన వచ్చి ట్యాక్స్ కానీ పర్మిషన్లు కానీ తీసుకొని ప్రభుత్వానికి గండిపడకుండా ఉంటారు కదా. అలాంటి డబ్బులు తీసుకొనే కదా ఇక్కడ వీళ్ళకి జీతపత్యాలు వచ్చే విధంగా చేకూర్చాలి. కానీ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు అని చాలామంది ప్రజా సంఘాలు వాపోతున్నారు. మరో వార్త చూస్తున్నాం. హక్కుల సాధనకు ఉద్యమించాలి అని చెప్పేసి హక్కుల సాధనకు కురుముల ఐక్యంగా ఉద్యమించాలని ఉప్పల్ జోన్ కురుమ సంఘ అధ్యక్షులు కార్యదర్శులు రేవు కృష్ణయ్య పర్వతాలు పేర్కొన్నారు. సోమవారం ఉప్పల్లో కురుమ సంఘ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా సాధకర సదస్సు ఏర్పాటు చేశారు. సదస్సులో పాల్గొన్న మహిళలు ఉద్యమిస్తున్నారు. మరియు ఇక్కడ ఉన్నత పాఠశాలకు 50 ఏళ్ళు అని చెప్పేసి నాగరం ఉన్నత పాఠశాల ఏర్పడి 50 ఏళ్ళు కావడంతో సోమవారం పాఠశాల వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ పాఠశాలలో చదివి రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు అయ్యారని మాజీ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాములు, మాజీ ZPC సభ్యుడు చిన్నం రాజు, ప్రభాకర్ గౌడ్, మనోహర్, చేకుముఖి, ఎడిటర్ ఆనంద్ కుమార్ పాల్గొన్నారు. విద్యార్థులకు ఉపకార వేతనం ఇస్తున్న మాజీ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి. అయితే 50 సంవత్సరాలైంది. ఇందులో చాలామంది రాజకీయ నాయకులు కానీ మామూలుగా ఇతర ఉద్యోగాలు పెద్ద ఉద్యోగాలు చదువుకొని పెద్ద ఉద్యోగాలు చేశారు అని చెప్పేసి 50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ ఉన్నత పాఠశాల ఉందని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు. అదేవిధంగా ప్రజలకు ఎవరైతే పబ్లిక్ విద్యార్థులకు ఉపవేతనం కూడా ఇస్తున్నామని మాజీ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి కూడా తెలిపారు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. ధన్యవాదాలు.